6 సంవత్సరాలు వచ్చింది నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి. నాకు బర్త్డేలు సెలబ్రేట్ చేయడం అనేది చాలా పర్సనల్ గా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో చేయడమే తప్ప శ్రేయోభిలాషులు, కార్యకర్తలు, నాయకులతో సెలబ్రేట్ చేయడం అనేది జనరల్ గా నేను చేయలేదు. ఇవాళ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా కళ్యాణ్ గారు ఈ పిలుపు ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషం ఇచ్చింది. మామూలుగా ఏంటంటే ఏదో ఫ్యాన్ ఫేర్, ట్రాక్టర్స్ ఇట్లా హడావిడి చేయడానికి చాలా మంది చేస్తారు, కానీ అట్లా కాకుండా చెట్లు నాటండి, క్లీనింగ్ చేయండి అనేది సమాజానికి చాలా మంచి పిలుపు. సో అట్లాంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన మీద ఉన్న ప్రేమ, గౌరవంతో మీ అందరూ చేశారు. ఇవాళ మరి మిగతా రోజుల పరిస్థితి ఏంటి? సో మీ అందరినీ కోరేది ఏంటంటే దిస్ ఇస్ అ వే ఆఫ్ లైఫ్. ఈ వే ఆఫ్ లైఫ్ మనము మిగతా వాళ్ళు చేసేది మనం కంట్రోల్ చేయలేకపోయినా మనం చేసేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో మీ అందరినీ కోరేది, మీరు ఎన్నిసార్లు తినేసి ప్లాస్టిక్ ని అట్లా పడేసారు రోడ్డు మీద, వాటర్ బాటిల్ తాగేసి పడేసారు, తాగేసి గ్లాస్ బాటిల్ పడేసారు, ట్యాప్ పడేసారు, ఇది మీరు ఒకసారి గమనించారు. ఇది కానీ మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంత ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మంది మీరు ఇవాళ మానేస్తే మాత్రం అది కళ్యాణ్ గారు పుట్టినరోజుకి చాలా బాగా మీరు చేసినట్టు నేను భావిస్తాను. మీరు నిజమైన ఫాలోవర్స్ అని నేను పడాను. నేను పడేసి ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అవుతాను. అలానే నా చుట్టూ పడేస్తాను, అందరినీ నేను ఆపను. కానీ నేను మాత్రం పడను. నేను కార్లో పెడతాను, మరి డ్రైవర్ ఏం చేస్తాను నాకు తెలియదు. డ్రైవర్ పడేస్తా మళ్ళీ నా కార్లో వస్తుందో లేదో నాకు తెలియదు. కానీ నేను మాత్రం నాకు ఏది ఉన్నా సరే నా జేబులో పెట్టుకుని దాని తర్వాత కార్లోకి వెళ్ళి కార్లో నుంచి క్రాష్లో పడేయమని నేను చెప్తాను. మొక్కలు నాటేది కూడా అదే. ఇవాళే నాయకులు మాడుతూ చెప్పారు, ఎక్కడ జాగా ఉన్నా సరే మొక్కలు నాటేసాము, మరి నెక్స్ట్ ఇయర్ ఎక్కడ నాటుతామో నాకు అర్థం అవుతుంది. ఎక్కడ భూమి దొరికినా సరే అందరూ లేఅవుట్లు తీసేసుకుని భూములు అమ్మేస్తున్నారు అందరికీ. సో ఫారెస్ట్ నాటడానికి మనకి అవకాశం కూడా దొరకట్లేదు. కానీ మన ఎన్వైరన్మెంట్ మినిస్టర్గా, అంటే ఉప ముఖ్యమంత్రి గారే కాకుండా ఎన్వైరన్మెంట్ మినిస్టర్గా కూడా, ఫారెస్ట్ మినిస్టర్గా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆయన నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ట్రీ కవర్ బాగా పెరగాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా నగరంలో పెరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు, రోడ్లు అన్నీ వచ్చేస్తే వేడి పెరిగిపోతుంది, గాలి కూడా కాలుష్యం అయిపోతుంది. అన్నిటి నుంచి మనని కాపాడేదే మన చెట్లు. అది కూడా ఇప్పుడు నాటే చెట్లు కూడా రకరకాల చెట్లు, లోకల్ బ్రీడ్స్ అని కూడా సందీప్ గారు చెప్పడం జరిగింది. అట్లాంటి చెట్లు నాటితే ఈ వెదర్ కండిషన్స్ కూడా అవి తట్టుకుని బాగా పెరుగుతాయి. సమాజానికి కూడా అవసరమయ్యే విధంగా, అంటే కొన్ని పండ్లు ఉంటాయి, కొన్నిటికి నీళ్ళ చెట్లు తట్టి ఆ ఆకులు కూడా మనం వాడుకోగలుగుతాం. కాబట్టి అట్లాంటి చెట్లు నాటడం అనేది చాలా మంచిది. కమర్షియల్ యాక్టివిటీ కోసం టేక్ అన్నిటికన్నా అవి చాలా మంచిది. సో అట్లాంటివి మనం ఇంకా చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాను. ఇట్లా ప్రతి సంవత్సరమే కాకుండా ప్రతిరోజు మన ఎన్వైరన్మెంట్లీ కాన్షియస్గా ఉండాలి. విశాఖపట్నం ఒక క్లీన్ సిటీ అనే ఒక బిరుదు ఎప్పటి నుంచో మనకుంది. గత 5 ఏళ్ళలో కొంత దిగజారాము. దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఇండోర్ అనే ఒక నగరం మధ్యప్రదేశ్లో నంబర్ 1 స్థానంలో ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఇండోర్ని కూడా దాటాలి అనేది నా లక్ష్యం. ఇవాళ నుంచి మనం మొదలుపెట్టి ఆ లక్ష్యం వైపు మనం అందరం కలిసి నడుద్దాం. థ్యాంక్ యూ.